జై వికలాంగ్ జై వికలాంగ్ ఒంటరి మహిళకు వెంటనే 4000 పెంచాలి జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ వికలాంగులు మరియు ఎంఆర్పిఎస్ వృద్ధుల వితంతుల సన్నాహక సమావేశానికి వచ్చిన నా బంధువులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్సులు. ఈ నెల 27న సిరిసిల్ల జిల్లాలో కే కన్వెన్షన్ హాల్ బైపాస్లో జరుగుతున్న వృద్ధుల వితంతుల సన్నాహక సదస్సుకు ఈ ప్రాంతంలో ఉన్న వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు బోధకాలతో క్యాన్సర్ ఎయిడ్స్ సమస్త వికలాంగులను పెన్షన్దారులంతా కూడా రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. దానికి పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. మా యొక్క డిమాండు రాష్ట్రంలో వృద్ధులను వితంతులను ఏకం చేసి వాళ్ళకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ నెల ఓటు వేయండి, వచ్చే నెల వృద్ధులు వితంతులు 4000 తీసుకోండి. ఈ నెల నాకు ఓటు వేయండి, వచ్చే నెల వికలాంగులు 6000 తీసుకోండి. ఈ నెల నాకు ఓటు వేయండి, సబ్బండ పెన్షన్దారులందరికీ పెన్షన్ పెంచే బాధ్యత నేను తీసుకుంటా, నా ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ అనాథలైన వృద్ధుల వితంతులకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 19 నెలల 14 రోజులు ఈ రోజుకు 19 నెలల 14 రోజులు గడిచిన పెన్షన్ మాత్రం పెరగలేదు, దాని మీద మాట్లాడలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హామీలకు పరిమితమా అమలుకు పరిమితమా చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు 19 నెలలు చూసిండు. ఏమైనా చూసిండంటే అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాట్లాడతలేవు, ఓపక్ష వాళ్ళు నోరు మెదుపుతలేరు ఎందుకు అని చెప్పి ఇన్ని రోజులు ఓపిక పట్టడం జరిగింది. 19 నెలలు గడిచినా పైసా పెరగలేదు కాబట్టి వీళ్ళకి పెన్షన్ పెరగడానికి ఒక పోరాటం ఉద్యమం స్టార్ట్ చేద్దామని మరి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని హైదరాబాద్ పిలిపించి జాతీయ స్థాయి సమావేశం పెట్టడం జరిగింది. ఆ జాతీయ స్థాయి సమావేశంలో 13 తారీఖు నుంచి మందకృష్ణ మాదేవ్ గారు ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ మన జిల్లా సిరిసిల్ల జిల్లాకు 27వ తారీఖు నాడు రాబోతున్నాడు. కాబట్టి రాకముందుకే నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మేము గొంతమ్మ కోరికలు కానీ మేమేం కోరుతలేము, మీ యొక్క డిమాండే పరిష్కరించమంటున్నాము. ఆ పరిష్కారంగా జరగకపోతే రేపు భవిష్యత్తులో వచ్చే నెల ఆగస్టు 13న లక్షలాది మందితో హైదరాబాదు మరి వికలాంగులను వృద్ధులను తరలిస్తాం. దానికోసము నేను ఒకటి మీరు గమనించవలసిన బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామికవాదులు గమనించవలసింది. ఈరోజు మరి ఎలాంటి వాళ్ళకు బాధ్యత లేకున్నా ఎలాంటి హక్కులు లేకున్నా వాళ్ళ యొక్క సమస్యల మీద మాట్లాడుకుంటారు. వీళ్ళకు చట్టసభలలో కూడా ఒక ఎమ్మెల్యేను కేటాయిస్తే వాళ్ళ సమస్యల పైన మాట్లాడుకోవడానికి హక్కు ఉంటుంది. ఇవాళ బీసీ సంఘం కోసం పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతాడు, మాదిగల కోసం ఎమ్మెల్యేలు మాట్లాడతాడు, సమాజం కోసం అందరూ మాట్లాడతాడు. వీళ్ళ కోసం కూడా మరి ఒక ఎమ్మెల్యేను శాసనసభలో ఉంటే వాళ్ళ సమస్యల పైన మాట్లాడుకుంటా అని చెప్పి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు ఒక పోరాటం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మరి మేము ఈ యొక్క సిరిసిల్ల జిల్లాను మొత్తం కూడా అన్ని గ్రామాలలో మరి చైతన్యపరిచి గ్రామాల్లో ఉన్న వృద్ధులను వితంతులను వయోవృద్ధులను అందరూ కూడా ఏకం చేసి దాదాపు 10,000 మందితో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహత్తరమైన ప్రోగ్రాము మరి చేపట్టబోతున్నాము. దానికి మీరంతా కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇక్కడున్న పాత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రజలంతా కూడా సహకరించి ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను. నేను వికలాంగుల సిరిసిల్ల జిల్లా కన్వీనర్ను. ముఖ్యంగా పాలనలో ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షము ఎవరు కూడా ఈ వికలాంగులను చూడలేకపోతున్నారు.
మా మందకృష్ణ మాదిగన్న వాళ్ళు ఈ రంగుల ప్రపంచంలో వికలాంగులు ఆయనకు కనిపించిండ్రు. ఈ విధి చెందిన వికలాంగులను, బతుకు బలహీనలను, ఎందుకు పనికి రాక చావన్న బ్రతకాలని తెలియని ప్రజల పక్షాన ఉన్నటువంటి మన మందకృష్ణ మాదిగన్న 27 సిరిసిల్లకు రాబోతున్నారు. ఆయన పక్షాన అధిక జనాలు తరలి వచ్చి మీ బలహీనతలు, బాధలు, మీ యొక్క బతుకుదేరు లేని పరిస్థితులను ఆయన ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క సభను విజయవంతం చేసి మన యొక్క ఆకలి బాధలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ సభ. ఎవరిని బాధించడమో, ఎవరిని వేధించడమో మా గొప్పతనాలు ఇప్పుడు ఏం లేవు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా మాకు పెన్షన్ పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మా యొక్క సభను విజయవంతం చేసుకుంటాం. ఖచ్చితంగా మీరు మాకు జవాబుదారులు కాబట్టి, మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకోవాలని సిరిసిల్ల జిల్లా పక్షాన నేను మీ అందరికీ తెలియజేస్తూ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాది కొదురుపాక, బోయినపల్లి మండలం. నా పేరు కత్తెరపాక రవీందర్, వికలాంగుని. నేను మా మందకృష్ణ నాయకత్వంలో మేము 27 నాడు చలో సిరిసిల్ల కార్యక్రమం 27 నాడు తీసుకున్నాం. వికలాంగులకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళకు, బోధకాళ్ళు వాళ్ళకు అందరికీ పింఛన్ పెంచాలని మా నాయకుడు తీసుకున్న పిలుపు మేరకు ప్రతి విలేజ్ నుంచి మా వికలాంగ సోదరులందరూ, వృద్ధు సోదరులందరూ, మిత్రులందరూ కలిసి విజయవంతం చేస్తామని ఆయన మాకు ఈరోజు ఈ 4016 వస్తుందంటే ఆయన పుణ్యమే. రేపు 6016 రావడానికి కూడా మాకు మాకు ఎక్కడున్నాడు దేవుడు అంటే మందకృష్ణ వికలాంగులకు, వృద్ధులకని చెప్పుకోవచ్చు. ఆయన వల్లనే మేము ఈరోజు బయట తిరుగుతున్నాం. మా బాధలు తెల్లారుతున్నాయి. మేము మందకృష్ణ నాయకత్వంలో దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. హక్కులు సాధించుకునే వరకు, ఈ 6016 రూపాయలు సాధించుకునే వరకు, వృద్ధులు 4016 సాధించుకునే వరకు మేము పోరాటం చేస్తాం. ఆయన చెప్పిన పిలుపును సూచా తప్పకుండా వర్క్ చేస్తామని మేము కోరుకుంటూ, ఈ ఉద్యమానికి తెలియకుండా తెలిసిన వాళ్ళు పక్కపొంట ఉన్న వాళ్ళను 2-3 చెప్పుకుంటూ ఈ సిరిసిల్లను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ, నా సోదరులకు, సోదరిమణులందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. నడుస్తున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అడగకుండానే వాళ్ళ మేనిఫెస్టోలో 4000 ఉన్న దాన్ని 6000 చేస్తామని, 2000 ఉన్న దాన్ని 4000 చేస్తామని, మేము రాగానే ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 18 నెలలు గడిచిపోయినా కూడా దాన్ని అమలు పరచడం లేదు. అందుకని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఇప్పుడు ముందుకు రావడం జరుగుతూ ఉంది. వారు గతంలో కూడా మా పెన్షన్ పెంపుదలకు ఎంతో కృషి చేశారు, పెంచడం కూడా జరిగింది. అందుకని ఇప్పుడు వారి నాయకత్వంలో చేసే పోరాటంతో తప్పనిసరిగా మాకు పెన్షన్ పెరుగుతుందని, వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. అందరూ దయచేసి గ్రామాన ఉన్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ, సిరిసిల్ల వేములవాడ కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీల ప్రజలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, మహిళలు అందరూ కదిలి వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన హక్కులు సాధించుకుందాం, మన పెన్షన్ను సాధించుకుందాం. కావున ఎవరు పిలిచినా పిలువకున్నా తెలిసిన ప్రతి ఒక్కరు, తెలిసిన వారు తెలియని వాళ్ళకి చెప్పి అందరూ కదిలి వచ్చి సభను దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాను. జిల్లా బోయినపల్లి మండలము గ్రామం, సమ్మంపల్లి గ్రామం వికలాంగులకు ఇంతకుముందు పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారు చేయబట్టే మాకు 2016 నుంచి 4016 ఇవ్వడం జరిగినది. గత ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వచ్చిన 2023 నుండి ప్రభుత్వాలు పెంచుతామని 4016 నుండి 6016, 2016 నుండి 4016 పెంచుతామని చేనేత కార్మికులకు, బిడి కార్మికులకు మరియు వృద్ధులకు, వికలాంగులకు మరియు పెంచుతామని కూడా పబ్బం కడుతున్నది. కానీ ఇప్పటి వరకు పెంచడం లేదు. గౌరవనీయులు మా మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం వలన ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా అంగీకరించి మాకు ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు కూడా మా మందకృష్ణ మాదిగ గారు మా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, మా బీడీ కార్మికులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వృద్ధులకు కానీ వీరందరికీ అప్పుడు పోరాటం చేస్తున్న జరిగినది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన 27 రాజన్న సిరిసిల్ల జిల్లాకు 27 నాడు వస్తున్న అందరము వికలాంగుల ఉద్యమ పిలుపులకు మన అందరం వికలాంగులం అందరం కలిసి కట్టుగా, వృద్ధులు కానీ, వికలాంగులం కానీ, అందరము ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు కానీ పిలుపుకు రావాలని మా యొక్క కోరుతున్నాను.
ఖచ్చితంగా కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మరి ఈ జిల్లా నుంచి వెళ్తారు. కాబట్టి అప్పటి వరకు కూడా మనం అందరం కూడా మన లోపల ఏ సమన్వయం లేకున్నా అన్నాచే కార్యక్రమాన్ని మరి సక్సెస్ఫుల్ గా చేసుకోవడం కోసం మీరు అంతా కూడా కష్టపడాలని తెలియజేస్తూ ఈ నియోజకవర్గం నుంచి ప్రతి మండలానికి 500 మంది తగ్గకుండా 20-30 మంది 100-200 మంది కాకుండా 5 నియోజకవర్గాల అర్బన్ రూరల్ బోయినపల్లి 3 తర్వాత కోనరాపేట చందుర్తి రుద్రగి కాబట్టి ఖచ్చితంగా ప్రతి మండలం నుంచి కూడా ఒక 500 మందికి తగ్గకుండా మరి నియోజకవర్గ స్థాయి మన వేలూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు తరలించి ఆ సదస్సును విజయవంతం చేయాలనేది కూడా మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా. వితంతులకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. బీడీ కార్మికులకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. తో బాధపడుతున్న వాళ్ళకు వెంటనే 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. బోధకాలు వాళ్ళకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. బీడీ కార్మికులకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. పద్మశ్రీ మందకృష్ణమయ్య నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. పద్మశ్రీ మందకృష్ణమయ్య నాయకత్వం వర్ధిల్లాలి. జై వికలాంగ్. జై వికలాంగ్. ఒంటరి మహిళకు వెంటనే 4000 పెంచాలి. జై వికలాంగ్. జై వికలాంగ్. జై వికలాంగ్. జై వికలాంగ్. జై వికలాంగ్. జై వికలాంగ్.